ఇప్పుడు సివిల్ సప్లైస్ జిఎంఓ కూడా వస్తున్నాడు, ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చేస్తున్నాడు షబ్బీర్ అలీకి, రైట్. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో 3 అధికారులు పైసలు ఇచ్చొచ్చారు. SCR&B హనుమంతరావు పైసలు ఇచ్చి నిజామాబాద్ ఎస్సీగా ఆయన పోయి కూర్చున్నాడు. డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు పలగొడతా కొడుక ఓడైనా సరే. డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతా. నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు, అందులో వంగ కరప్టెడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కే రకం. నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్లబట్టి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తాను, నేను ఇడిచిపెట్టని కాదు. ఇక ఈడికెళ్ళి 57 నెలలు యుద్ధమే. ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నోడే కామారెడ్డిలో పనిచేయాలి. ధైర్యం లేదు, నిజాయితీ లేదు, మాతోని కాదు అనుకున్న వాళ్ళు సపరేట్గా వాలంటరీ ట్రాన్స్ఫర్లు చేసుకొని పోండి. స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా, నేను జనానికి ఇదే చెప్తున్నా, అధికారులకు ఇదే చెప్తున్నా. నేను చేంజ్ కోరుతున్నా. నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం, వితౌట్ లిక్కర్, వితౌట్ పర్చేజ్ ఓట్. కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పినా నేను, 100 రోజులు టైం ఇస్తున్నాము, ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా, 100 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం. ఇది కలెక్టరేట్లో ఆల్మోస్ట్ 400 ఎంప్లాయీస్ ఉన్నారు, కలెక్టరేట్ హాల్ మొత్తం నిండుకుంది. ఆ రోజు చెప్పినాం. దెన్ అగైన్ డూయింగ్ మిస్టేక్. ఏముందిలే ఇడు సినిమా టైప్ మాట్లాడుతాడు, ఏం బీక్తాడు, ఏం కట్టలు కడతాడు అనుకుంటుండొచ్చు. నేనేం బీకేది లేదు, నేనేం కట్టలు కట్టేది లేదు. లా ఉంది, దాన్ని ఎట్లా వాడాలనో తెలిసినోని, దాన్ని ఎట్లా వాడితే వస్తుందో నాకు తెలుసు. లూప్ హోల్ ఎట్లా వాడాలనేది మీకు తెలుసు. లూప్ హోల్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలా, రిస్టోర్ చేయాలనేది నాకు తెలుసు. ఏం చేయాలన్నా అదే చేసి చూపెడతా. 5 సంవత్సరాల టైంలో 3 నెలలు అయిపోయింది, ఇంకా 57 నెలలు ఉంది. ఇది నడుస్తున్నదనా? లెట్ దెమ్ ఎంజాయ్. ఇక రేపటి నుంచి ప్రెస్కు ఎంత ఉండాలని అంత ఉంటుంది కామారెడ్డి టాపిక్, రైట్.